డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్తో జగన్ భేటీ, ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడారట. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కల్పించాలని, ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన విషయంలోనూ మరి ఒక పరిపాలనకి సంబంధించి ముందుకు వెళ్ళాలంటే అధికారం ప్రతిపక్షం ఉండాలి, లేదంటే అసలు సమస్యలు ఎలా సానుకూలం అవుతాయి. గతంలో మీరున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మేముంటే తప్ప రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ముందడుగు వేస్తున్నాయనేది ఊహించడం కష్టమవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ని కోరారట జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి అదే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని, ఇంకా 4 పెళ్లిళ్ళంటూ ఎంతో దారుణంగా అవమానించారు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ అపాయింట్మెంట్ దొరకడమే జగన్కి కష్టమయ్యేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ పవన్ కళ్యాణ్ని అపాయింట్మెంట్ కోరి తనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారట. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పందన ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి కోరినట్టు ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదాని కల్పిస్తారా? మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాల్ని అందిస్తారనేది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మార్పుల్లో సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ని ఆ రోజు టార్గెట్ చేసినందుకు ఖచ్చితంగా జగన్ అనుభవించాల్సిందేనని జన సైనికులు కూడా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ విజృంభణ అయితే సాగించారు. పవన్ అంటే ఏంటని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సహా అందరికీ తెలిసొచ్చేలా చేశారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారట ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ప్రత్యేకమైనటువంటి భేటీతో మాట్లాడింది ప్రతిపక్ష హోదా కోసమేనైతే జన సైనికులు చెప్పుకుంటున్నారు.